రైట్. దయాకర్ గారు, మొత్తం ముగ్గురు నేతలు మీకు అంత పరిచయం ఉన్న వాళ్ళే, విన్నారు అందరు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు విన్నారు. ఇన్ని గందరగోళాలు, ఇన్ని దందాలు, ఇన్ని అవినీతులు, లేదంటే ఇంత మంత్రుల మధ్య పంచాయతీలు, వీటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడో 2 ఏళ్ల కింద వేసిన సిట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ రచ్చ చేస్తుంది, కావాలని వాటిని డైవర్ట్ చేయడానికే అంటే ఏమంటారు? అందరి ఒపీనియన్ అలాగే ఉంది ఇక్కడైతే. ఎప్పుడు చేయమంటారు చెప్తే అప్పుడన్నా చేద్దాం అంటే 2 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు కదా, 2 ఏళ్ల నుంచి చేస్తూనే ఉంది, నడవట్లేదు, పరిగెత్తట్లేదు, మెల్లిమెల్లిగా అడుగులు వేస్తుంది, అవసరమైనప్పుడు ముందుకు వస్తుందని బిజీ ఉంటారు కదా కొంచెం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటామంటే మనం చేసిన తప్పుల మీద మాత్రం ప్రశ్నించొద్దు, మనం అందరు తప్పులను ప్రశ్నిద్దాం. వీళ్ళ మీద కూడా అదే దయాకర్ గారు, మీరు చేసిన తప్పులను మాత్రం పక్కన పెడుతున్నారు, ప్రతిపక్షాల తప్పులపై మాత్రం సిట్ చేస్తున్నారు, మీ మీద మీరు సిట్ వేయండి మరి అని అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే దాన్ని డిమాండ్ చేసే హక్కు ఉంది, కానీ నీ బాధ్యత ఉంది కదా, ఫస్ట్ నువ్వు అది చెయ్యి. ఇప్పుడు దీన్ని ఇవాళ కొత్తగా ప్రశ్నిస్తున్నాడా హరీష్ రావు? ఇన్ని రోజులు ఇంట అనుకునేనా, ఇప్పుడే బయటకు వచ్చిందా? ఎట్లా నాకు వాళ్ళు ఓడిపోయిన తెల్లారి నుంచి ఇద్దరు బాబామారులు మొత్తం ప్రశ్నల మీదనే ఉండి, కొత్తగా వచ్చా ప్రశ్నించినట్టు ఆయన రోజు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఇవాళ నోటీస్ వస్తుందని తెలిసి పొద్దుగాల ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు వాడికి? ఫస్ట్ ఆల్రెడీ నోటీస్ వస్తుందని వాళ్ళకి హింట్ ఉన్నది. ఇప్పుడు ఈ సిట్ కూడా ఇటు ఎట్ ఏ టైం ఇమీడియట్ గా నోటీస్ ఇచ్చేది ముందే తెలిసిపోతుందా బయటకి? సిట్ నోటీస్ ఇచ్చే విషయం ముందే వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ కి. అందుకనే కదా అసలు సమస్య. కాబట్టి ఇవన్నీ ఈ డైవర్ట్ టాక్టిక్స్ ఎందుకు? మళ్ళీ వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు, ఇట్లా కొంచెం హంగామా అంతా కూడా ఏదో స్కామ్ బయట అదేదో స్కామ్ జరిగినట్టు వీళ్ళే ఊహించుకొని సుప్రీంకోర్టు కంట్రోల్లో, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బట్టి గారి మీద మాట్లాడుకుంటూ, బట్టి గారు ఏదో అది చేసింది అనుకుంటా, వీళ్ళు చేసే ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో ఎవరు పట్టించుకో. అసలు ఫస్ట్ నేను అంటున్నా, కేసీఆర్ నుంచి సరే కవిత అంటే బయటకు వెళ్ళింది, కానీ ముగ్గురు మాటలు తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నారు మీరు? ముద్దాయిలు తప్పు గురించి మాట్లాడితే వింటారు ఎవరన్నా? నువ్వే ముద్దాయివి, మళ్ళీ తప్పు జరిగిందని నువ్వే చెప్తున్నావు, ఇంకో కొత్త పూర్వాలనే పెడతలేరు. పోనీ ఇంకా వేరే నాయకులు లేరు, వీళ్ళ తప్పులు వీళ్ళే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకోటి మాట్లాడటానికి కూడా లేడా? ఎట్లా నాకు అర్థం కాదు. మనోడు పొద్దుగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు ఒక ప్రెస్ మీట్, ఆడికి వెళ్ళి టీఆర్ఎస్ భవన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్, పోలీస్ స్టేషన్ పోయి ఒక ప్రెస్ మీట్. నువ్వు సంతోషపడుతున్నావా, బాధపడుతున్నావా? అసలు బాధితునివా లేకపోతే బాధ్యునివా? నాకు అది అర్థం కాదు. బాధితులు అయితేనేమో సమస్య చెప్పుకో, బాధ్యులు అయితేనేమో సమాధానం ఇవ్వు. సమాధానం సరే అయితే వాళ్ళు పట్టించుకోరు సిట్టు, సమాధానం సమస్య అయింది అనుకో, అది నీకు సమస్య అవుతుంది. అసలు నీ గిల్ట్ ఎందుకు ఫీల్ అవుతుండ్రు మీరు? నాకు అర్థం కావట్లే. అరే మమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టలేదా అని ఏ విచారణ జరిపిండ్రు? మురళీ ముదిరాజ్ చనిపోతే పరామర్శ పోతే తీసుకుపోయి నేరుగా జైలు వేసిండ్రు. మందకృష్ణ ఏం తప్పు చేసిండ్రు? గీడపోయి ట్యాంక్ బండ్ మీద ర్యాలీ తీస్తుంటే ఆయన ప్రపంచ మహాసభలను అడ్డుకోవడానికి వస్తుందని చెప్పి తీసుకుపోయి 2 నెలలు జైలు పెట్టిండు. ఈ కోదండరామ్ ఏం తప్పు చేసిండు? ఇంటికి పోయి కన్నాలు పెట్టి తీసుకుపోయి జైల్లో పెడతారు కదా, రేవంత్ రెడ్డి గారిని అట్టే పెడతారు కదా. ఎంతమంది నాకు చెప్పారు? అట్లేమన్నా పెట్టినామా? అందుకనే కేసీఆర్ తీసుకుపోయి అట్లా పెడితే బాగుండు, కేటీఆర్ తీసుకుపోతే అట్లా పెడితే బాగుండు, హరీష్ రావు పెడితే అట్లా ఉంటుందా? కాంగ్రెస్ అట్లా ఉండదు, మీలాగా ఉండదు. కాంగ్రెస్ చట్ట ప్రకారం పోతుంది, న్యాయ సూత్రాలకు అనుకూలంగా పోతుంది. ఊకనే పోయి ఎవరైనా వచ్చేసి కేసీఆర్ అరెస్ట్ చేయమంటే చేస్తారా? అట్లా మీలాగా చేయరు. అట్లా మీకున్నంత ఈ ఎందుకో మళ్ళీ వాళ్ళ ఉద్యమకారుల మీద ఇలా కోపం కూడా మళ్ళీ అర్థం కాకరానా? మీకు హరీష్ రావు గారు తప్పు చేశారని ఎవరు చెప్పారు మీకు? సిట్ ఏమన్నా అధికారులు చెప్పిర్రా, లేకపోతే నివేదిక ఇచ్చిందా అసలు హోంశాఖ మంత్రి ఏమన్నా? బాలరాజ్ యాదవ్ ఎందుకు రాలే? బాలరాజ్ యాదవ్ మెయిన్ లీడర్ కాదు కదా, హరీష్ రావు గారు మెయిన్ లీడర్ కాబట్టి ఆయన ఇబ్బంది పెడితే చాలు అనుకుంటారు మీరు. మరి ఇంకా కేసీఆర్ కి ఎందుకు రాలే? కేసీఆర్ గారు తర్వాత వస్తారు అంటారు కదా, మీరు ఇప్పుడే ఇస్తారు కదా పుకార్లు ఆల్రెడీ. మీరే చెప్పుకుంటారు, దయాకర్ గారు ఇంతకు ముందు మీరు కూడా అన్నారు, టీవీతో మాట్లాడుతూ నెక్స్ట్ కేసీఆర్ ని కూడా అవసరం అయితే అన్నారు మీరు. అరే నువ్వు తప్పు చేస్తే నీకు కూడా వస్తదేమో బ్రదర్, నేను అంటున్నది అది. భుజాలు అడుగుకోకండి. ఇప్పుడు మీ మనోడు అడిగిండు, మా ప్రతాప్ అడిగిండు, అడిగినప్పుడు
వాళ్ళ కాడికి కూడా పోతారా అంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ కాడికి కూడా పోతారు, ఏమైనా వదిలేస్తారా? మాజీ ముఖ్యమంత్రి అనో కేసీఆర్ అని వదిలేసి ఉండదు కదా. మరి అట్లా అనుకుంటే మేము కూడా తప్పులు చేస్తే వదిలేస్తారో మరి మా దిలీప్ గారిని విఠల్ గారిని చెప్పమని మేము కూడా ఇట్లనే చేస్తాము, తప్పులు చేస్తాము, ఫోన్ ట్యాపింగ్లు చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించవద్దు మీరు. మమ్మల్ని ప్రశ్న ఎందుకు? కేసీఆర్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుందా ఇట్లా? కాబట్టి ఇవన్నీ కూడా గతంలో చేసిన అంశాలకు సంబంధించిన ఒక సమస్యలుగా మీరు చూసుకొని వాటికి సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజల కోసం కొట్టాలండి. మీకోసం ఏం కొట్లాడతారు? మీ కొరకు మీరు నాకు ఒక చిన్న డౌట్. కాళేశ్వరం కమిషన్ విచారణప్పుడు అప్పుడు ఆ సందర్భంగా మీరు మాట్లాడిన మన డిబేట్లలో చాలా సందర్భాల్లో మేమేమైనా చేస్తే రాజకీయ కక్ష సాధింపు అంటారు, అందుకని సిబిఐకి ఇచ్చేస్తున్నాం అన్నారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐకి ఈవెన్ డిమాండ్ వస్తుంది, బీజేపీ నుంచి వస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. అది డిమాండ్ చేసి ప్రధానమంత్రి గారు నష్టమే ఉంది బ్రదర్, అది వద్దన్నా మనం ఏమన్నా కాదు. దీన్ని ఎందుకు ఇవ్వట్లేదు? దాన్ని అలా ఇచ్చేశారు రాజకీయ కక్ష అంటారని. మరి ఇప్పుడు రాజకీయ కక్ష అంటున్నారు కదా మిమ్మల్ని. ఇప్పుడు కాళేశ్వరం కూడా సిట్టేసినాం కదా, సిట్టేసి దాని పర్వ్యూ కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారం అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని పరిధిలో ఉన్న సిట్టుకు వాటికి ఇచ్చి వాటికి సంబంధించిన వివరాలు తీసుకోవడం అనేది సమస్య. సిబిఐ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయని కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాయి. ఇప్పుడు ఈ సిట్టుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో తొందరపాటు వద్దు, కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలనే గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రకారమే పోతుంది. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు కామెంట్, ఇంకెన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ విచారణ అని ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా. అదే సమయంలో హరీష్ రావు పై కూడా ఒక కేసులో ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చింది, హైకోర్టు దాన్ని కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు టేకప్ కూడా చేయలేదు. నేనేమంటున్నా, అట్లాంటప్పుడు నీకు రైట్ ఉంది కదా సుప్రీంకోర్టు పోవడం ఉంది, కానీ మీరు ఇలా వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని కదా వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు అట్లా కాదు, ఇదే కళ్యాణ్ అడుగుతాడండి, ఏం సంగతి దయాకర్ గారు, మీ సంగతి ఏంది, ఊకనే ఇట్లా సిట్లు పెట్టి వాళ్ళని బెదిరించుడేనా, ఏమన్నా అరెస్టులు ఉన్నాయా, ఉత్తగానే రాజకీయ ప్రేలాపన కొరకు చేసిండ్రా అని అంటారు. అవును, అట్లాంటప్పుడు సమాధానం ప్రభుత్వం ఒక న్యూట్రలిస్టులకు తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలి? తెలుగు సమాజానికి అంతా తెలుసు మేము మాట్లాడినాయన్ని. వాటి విచారణకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు మాకేం గైడ్ లైన్స్ ఇవ్వలేదు. మరి హరీష్ రావు కొత్తగా ఏమన్నా ఇచ్చిందో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం టేకప్ చేయలేదు. టేకప్ చేయకపోయినా మాకుండే రైట్ ను వినియోగించుకుంటాం, మీకుండే రైట్ ను మీరు వినియోగించుకోండి. సుప్రీంకోర్టు వరకు పోయింది కదా మీరు. అధికారం ఉంది, వేధిస్తామని చెప్తున్నారు అర్థం దాకరన్న. అంటే మాకు అధికారం ఉంది, మేము ముఖ్యమంత్రి ఉన్నాం, మాకు పవర్ ఉన్నాం, హరీష్ రావుని వేధిస్తాం, కేసీఆర్ వేధిస్తాం, కేటీఆర్ వేధిస్తాం, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలు పరిస్థితి వాళ్ళని కూడా వేధిస్తామని స్పష్టంగా టెంటివ్ ద్వారా చెప్తా ఉన్నాడు. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ మీకు తెలియదా? హోంశాఖ సెక్రటరీ గారు మాత్రం పర్మిషన్ తో పోలీసులు చేస్తారని మీకు తెలియదు రాష్ట్రంలో? ఒక మాట ఇంకా అడ్వాన్స్ చెప్తా, ఎందుకు అరెస్ట్ చేయాలడానికి ఏమైనా అర్థమా? జర్నలిస్టులు కూడా చేసేసారు, అది పెద్ద అడ్డం కాదులేండి. అది వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. మొండిగా మీలాగా ఉంటే కాదు అని చెప్పిన. అట్లా కూడా వద్దు, విచారణ చేయొద్దు, మేము తప్పు చేస్తాం కానీ మమ్మల్ని మీరు అడిగే హక్కు ఉంది, కానీ అది ఆడే సమాధానం చెప్పుకుంటే అయిపోద్ది. ఒక పాయింట్ మిమ్మల్ని స్ట్రైట్ గా ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం, దగ్గరికి వచ్చింది అందరం మాట్లాడేద్దాం. ఎన్ని రోజులు ఈ సిట్టులు, ఫోన్ ట్యాపింగ్లు, లేకుంటే కాలేజ్ 5 ఏళ్ళు ఇదేనా? 5 ఏళ్ళు సాగిస్తారా? ఇది అయిపోద్దా? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారే హోంమంత్రి. అవును, ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకునేది ఉంటే గింత ఉంటదా? ఇప్పుడు న్యాయబద్ధంగా ఉండాలన్నప్పుడు చట్టాన్ని సరిగ్గా మనం అమలు చేయాలి. మనం చట్టాన్ని అమలు చేయకపోతే న్యాయ వ్యవస్థ ఏమైతుంది? నీకు రివర్స్ అవుతుంది. ఇప్పుడు మేమైతేనేమో జైల్లోకి పోయినాము, వీళ్ళైతేనేమో బయటకు వస్తున్నారు ఎందుకు? ప్రతి వాళ్ళు టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి బయటకు వస్తామంటారు. అంటే మేము అదే మురళీ ముదిరాజ్ చనిపోతే పరామర్శకు పోవడం అనేది మేము చేసిన నేరం ఘోరం. కోదండ రామ్ ఇంట్లో ఉండడం అనేది కోదండ రామ్ నేరం ఘోరం, మందకృష్ణ నేరం ఘోరం, రేవంత్ రెడ్డి గారి నేరం. ఇట్లాంటివన్నీ 2 డ్యూయల్ గా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకు విచారణ అర్హత లేదా? మేము తెలంగాణ పౌరులం కాదా? మమ్మల్ని తీసుకుపోయి లక్షల కోట్లు తిన్నాం. కేసీఆర్ నో, కేటీఆర్ నో, హరీష్ రావు నో విచారణ ఎందుకు చేస్తుండ్రు? మమ్మల్ని నేరుగా జైలు ఎందుకు? చట్టం వాళ్ళకు తిరిగి మాకు తిరిగి. రైట్, ఫైనల్ గా ఏం చేయబోతున్నారు? హరీష్ రావుని, కేటీఆర్ ని ఫార్ములా ఈ కేసులో, హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ లో, కేసీఆర్ ని కాళేశ్వరంలో, ముగ్గురిని జైల్లో వేసి ఎన్నికలకు వెళ్తారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు?
ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఏ రాష్ట్రంలోనైనా ఏముంటదంటే చేస్తే ఒకటో రెండో తప్పులు చేస్తారు. వీళ్ళు చేసిన ఇన్ని తప్పులకు ఎట్లా వీళ్ళను ఇప్పుడు అందుకే అదే అడుగుతుంది, అందుకే జైల్లో పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారా? ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసేంత నేరాలు చేసి సుధ పూజలు లెక్క వాళ్ళు మాట్లాడుతుంటే మా బాలరాజు లాంటి వాళ్ళు సమర్థిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని ఇంతలా మోసం చేయడం అనేది ఎవరి వల్ల కాలేదు, ఆంధ్ర వల్ల కూడా కాలేదు. మీకు నమ్మి అధికారం ఇస్తే ఇట్లా దోచుకోవడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని అధికారులను కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇన్ని చేసి మళ్ళీ తగునమ్మా అని చెప్పి మమ్మల్ని ఎట్లా పంపిస్తారు, మాకెట్లా నోటీస్ ఇస్తారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలంగాణ సమాజం మీకు ఏమి నష్టం కష్టం చేసింది చెప్పండి. ఇంత ఆర్థిక విధ్వంసం సృష్టించి ఒకవైపు ప్రభుత్వాలు కింద మీద పడే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు 8 lakhs crores ఏం చేసిందంటే ఇక మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటారు. కానీ నేను అంటున్నా ఇవాళ కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నది. ఇప్పుడు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఈ ముగ్గురు కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికో తెలంగాణ ప్రజల్ని వంచడానికో ప్రయత్నం చేయకండి. ఇంతలా ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ అనేటోడు ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో లెజెండ్ కదా. ఇవాళ ఎందుకు ఇలా ఈ పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని. ఇప్పుడు మేము కలిసి పనిచేసిన వాళ్ళమే కాదనిలేము. విఠల్ గారైనా దిలీప్ గారైనా మేము ఉద్యమ కాలంలో కలిసి సహకరించుకున్న వాళ్ళమే కదా. ఈ స్థితి కేసీఆర్ కి వచ్చిందంటే మొత్తానికి ఆ స్థితి కేసీఆర్ కి వచ్చింది. అదే స్థితి మళ్ళీ మీకు వస్తుందేమో అనేది కూడా దిలీప్ గారు విఠల్ గారు అంటున్న మాట. మీరు కూడా కొంత కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళకుండా ఎవరు తప్పు చేసినా గుర్తుపెట్టుకో, ఎవరు తప్పు చేసినా ప్రజా కోర్టు ఉంటది పక్కన. అల్టిమేట్ గా నిరంతరం